ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడంపై ఫోకస్ చేస్తున్నాయి. కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. చంద్రబాబు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. కీలక కసరత్తు చేస్తున్నారు. ముఖ్యులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ మేరకు ఆ నియోజకవర్గాల్లో టీడీపీ నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మిత్రపక్షాల ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తున్నారు. అక్కడ పార్టీ బలోపేతం దిశగా కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకంపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం పార్టీ సమన్వయకర్తలున్నా వారు పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు చేపట్టకపోవడం, మిత్రపక్షాలతో సమన్వయ లోపం వంటి కారణాలతో కొత్త ఇన్ఛార్జీలను నియమించాలని డిసైడ్ అయ్యారు. 2024 ఎన్నికల్లో జనసేన 21, బీజేపీ 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అదే విధంగా బద్వేల్, అరకు సీట్లలో బీజేపీ ఓడిపోయింది. కాగా ఈ 31 స్థానాల్లో ఇప్పుడు టీడీపీ సమన్వయకర్తలు ఉన్నా పార్టీ కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో క్యాడర్ బలహీనపడే ప్రమాదం ఉందని భావించిన నాయకత్వం పూర్తిస్థాయి ఇన్ఛార్జీల నియామకంపై కసరత్తు మొదలుపెట్టారు. పార్టీ ఇన్ఛార్జీల నియామకంపై చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివాదాలకు తావు లేకుండా మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కోసం పనిచేసే నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు అప్పగించాలని నిర్ణయించారు. వర్మ తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉండడంతో ఆయన ఇటీవల చంద్రబాబు పిలిచి మాట్లాడారు. నియోజకవర్గంలో జనసేన శ్రేణులతో సమన్వయం చేసుకుంటూనే టీడీపీని బలోపేతంపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ఇక జనసేన ఎమ్మెల్యేలు ఉన్న కాకినాడ రూరల్లో ప్రస్తుతం సమన్వయకర్తగా పిల్లి అనంతలక్ష్మి సహా సమన్వయకర్తగా కటకంశెట్టి బాబీ ఉన్నారు. పిల్లి వర్గంపై స్థానికంగా టీడీపీ శ్రేణుల్లో వ్యతిరేకత ఉందని, దీంతో బాబీకి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. అనపర్తి ఇన్ఛార్జిగా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ ను నియమించనున్నారు. రాజోలు ఇన్ఛార్జిగా గుబ్బల శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తిరుపతి సుగుణమ్మ, అవనిగడ్డలో బొబ్బా గోవర్ధన్ కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. మిగిలిన నియోజకవర్గాల్లో త్వరలోనే ఇన్ఛార్జీలను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.